విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయు శక్తి లేక బలము పొందెను. శరీర ప్రకారముగాను ఆత్మీయముగాను రెండు విధములుగా బలము పొందుటకు విశ్వాసము మనకు సహాయము చేయును. మనం ఎచ్చటి నుండి బలము ప్రాప్తించుకొనవలెను? దేవుని యొద్ద నుండియే. నన్ను బలపరుచువాని యందే అనగా క్రీస్తు యందే నేను సమస్తమును చేయగలను అని పౌలు చెప్పుచున్నాడు. గెత్సెమనే తోటలో దేవుని చిత్తము చేయుటకు యేసు తాను అప్పగించుకున్నప్పుడు ఒక దేవదూత కనబడి ఆయనను బలపరచెను. శారా గర్భము ధరించుటకు బలము పొందెను. మనము ఆత్మీయ జీవితంలో ఫలించుటకు దేవుడు మనలను బలపరచుచున్నాడు. మనం ఎంత గొప్ప విశ్వాసము పొందుదుమో అంత అధికముగా ప్రభు కొరకు ఫలించువారముగా ఉందుము. శారా యొక్క సంతతి కూడా క్రీస్తును సూచించుచున్నది. విశ్వాసమును బట్టి క్రీస్తు లేక క్రీస్తు యొక్క స్వభావము మన జీవితంలో రూపొందింపబడవచ్చును. కానీ అది మాత్రమే చాలదు. శారా గర్భము ధరించి ఒక బిడ్డను కనెను. క్రీస్తు లేక క్రీస్తు యొక్క స్వభావము మనలో రూపొందింపబడుట మాత్రమే కాక ఇతరులు కూడా ఆయన వైపు ఆకర్షింపబడినట్లుగా అది ప్రపంచమునకు బయలుపరచబడవలెను. తాను వయస్సు గతించినదైనను ఒక బిడ్డను కనెను. నేను పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుటకు చాలా ఆలస్యమైనదని, దేవుడు తన కృపను నాకిచ్చుటకు చాలా ఆలస్యమైనదని ఒకవేళ నిన్ను గురించి నీవు తలంచవచ్చును. అలాగున కానే కాదు. నీవు పొరబడుచున్నావు. క్రీస్తు స్వభావము మీలో రూపొందింపబడుటకును దేవుని నామ మహిమార్థమై అది లోకమునకు బయల్పడుటకును ఇంకనూ ఆలస్యము కాలేదు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచును. శారా తన సొంత శరీర స్థితిని ఆమె భర్త యొక్క శరీర స్థితిని చూచినప్పుడు ఒక సంతతి పుట్టుటకు అసాధ్యమని ఆమెకు తోచినను వాగ్దానము చేసిన దేవుడు దానిని నెరవేర్చుటకు శక్తిమంతుడని ఎంచెను. ఆ విధముగానే ఆయన నిశ్చయముగా నమ్మదగిన వాడుగా ఉండెను. మన ప్రభువు నమ్మకస్తుడే. నమ్మిన వారు సిగ్గునందరు. శారా వలె మనము కూడా మన విశ్వాస జీవితంలో క్రీస్తును బయలుపరుషుదుముగాక. ఇటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన సిరీస్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అనేకులను బలపరచుట కొరకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.